లైఫ్ లో మిలియనీర్ అవ్వాలనుకుంటే అప్పుల నుంచి బయటపడి డబ్బుని ఫాస్ట్ గా సంపాదించాలనుకుంటే ఏప్రిల్ 1 నుండి జరగబోయే అన్వర్ క్లాసెస్ కి రిజిస్టర్ చేసుకోండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ ఆ ప్రీవియస్ వీడియోలో మీరు ఏవైతే డిస్కస్ చేయడం జరిగిందో లాఫింగ్ బుద్ధ కానీ కొన్ని సింబల్స్ ఉంటాయండి, మనకు తెలియకుండానే ఆ సింబల్ మనకి మోటివేషన్ ఇస్తూ ఉంటాయి, లేదంటే స్పిరిచువల్ ఎనర్జీని ఇస్తూ ఉంటుంది, లేదంటే మనం ఏంటో గుర్తు తెచ్చుకోవడానికి అవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నా దగ్గర ఇప్పుడు నేను నాకు మైండ్లో రావాలంటే ఫస్ట్ నాకు హార్స్ గుర్తు వస్తుంది. ఎందుకంటే నా క్యాబిన్లో కూడా అదే ఉంటుంది. కుదిరితే నేను ప్లే చేసి చూపిస్తాను, కానీ జనరల్గా చెప్తున్నాను. ఫస్ట్ నేను అని అంటే నాకు హార్సే, మిస్టర్ నాగ్ అని అంటే మైండ్లో హార్స్ గుర్తు వస్తుంది. నా మైండ్ సెట్ అంత ఫాస్ట్గా పరిగెడుతున్నాయి. ఒకవేళ నేను కొంచెం వీక్గా ఉన్నా కూడా నాకు ఆ ఎనర్జీ మోటివేట్ చేస్తాను. రేసు గుర్రంలానే అనిపిస్తుంది ఫస్ట్ అది. అలాగే ఇంట్లో కొన్ని థింగ్స్ మీరు చెప్పిన తర్వాత నేను పెట్టి చూస్తే దాని తాలూకు రిజల్ట్ నేను చూశాను, ఇది ఎలా ఉంటుందబ్బా అన్నట్లు. నిజంగా నేను టీవీ దగ్గర కొన్ని పెట్టిన వస్తువులు ఉన్నాయి, బెడ్రూమ్లో పెట్టినటువంటి వస్తువులు ఉన్నాయి. నేను మన వీడియో చూసిన తర్వాత ఇంట్లో కూడా కొంత ప్రాక్టీస్ చేస్తాను అనమాట, ఎంతవరకు ఏంటి ఏ విధంగా ఉంటుందని చెప్పి. మా అబ్బాయికి కానీ మా మిస్సెస్కి కానీ ఆ పాజిటివ్ వైబ్స్ జరగటం నేను చూస్తూ ఉంటాను కంటి ముందు. నేను వాడిని క్వశ్చన్ చేస్తాను కూడా, నీకేమైంది, ఎలా జరిగింది అంటే రీచెక్ చేసుకుంటాం కదా. అలా ప్రీవియస్ వీడియోలో మీరు చెప్పినటువంటి టెక్నిక్స్ నాకు చాలా బాగా నచ్చాయి. అందుకే వాళ్ళు 20 lakhs 17 lakhs 25 lakhs అలా రిజల్ట్స్ చూస్తూ ఉన్నారు. వెరీ హ్యాపీ ఫర్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టెక్నిక్స్. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఎస్, నేను ఒకటే గుర్తుపెట్టుకుని, మీరు నా లక్ష్యం ఒకటే, మిమ్మల్ని ధనవంతులు చేయడమే నాకున్న లక్ష్యం. ఒకటే చెప్తున్నాను, ఎందుకంటే ఇంట్లో ఒక్కలైనా కంపల్సరీ బాగా రిచ్ అవ్వాలి. బాగా ఏమవుతుందంటే ఎప్పుడు ఒక్కలైనా బాగా రిచ్ అయితే మీ చుట్టుపక్కల ఉన్న అందరూ మీరు లాగొచ్చు. అది చాలా ఇంతకుముందు చెప్పానండి, ఇంజన్ ఎంత బలంగా ఉంటే బోగీలు కూడా అంత ఫాస్ట్గా వెళ్తాయి. సో మీ ఫ్యామిలీలో మీరు ఒక ఇంజన్ లాగా బతకండి, బోగీలా బతకొద్దు. అంటే మీ చుట్టాలందరూ బంధువులకు పండగ రాగానే ఏదైనా ఒకటి ఇవ్వడం, అదొక హ్యాపీనెస్. వాళ్ళు తరతరాలు చెప్పుకుంటారు, ఒరే మీ నాన్న అలా చేయడం వల్ల మేము ఇలా ఉన్నాం అని ఆ మాట అంటారు చూసారా. ఆ మాట చాలా పవర్ఫుల్ అండి. సో రేపు పొద్దున్న మీ పిల్లలు మీ గురించి చెప్పుకుంటారు ఖచ్చితంగా, మీ నాన్న అలా చేయడం వల్ల మేము ఈరోజు ఇలా బతుకున్నాం, ఈరోజు మాకు లైఫ్ వచ్చిందని అంటే అప్పుడు అనిపిస్తుంది. అది చెయ్యాలి అంటే డబ్బు అనేది చాలా అవసరం. సో అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ మనీ తెలుసుకోవాలి. అలా నా దగ్గరికి వచ్చిన తర్వాత చాలా మంది మనీ ఇంపార్టెన్స్ తెలుసుకుంటున్నారు, మనీ మైండ్ సెట్కి వస్తున్నారు, సో డబ్బు మనిషి అవుతున్నారు. ఇక్కడ నా దగ్గరికి వచ్చి 12th బ్యాచ్ కవిత గారు అని చెప్పేసి 19 లక్షలు అండి. ఇంతకుముందు బ్యాచ్లు 20 లక్షలు, 17 లక్షలు, 19 లక్షలు. మీకు చాలామందికి ఇంత డబ్బులు ఎలా వస్తున్నాయి సార్, అసలు ఏం చేస్తున్నారు అని అంటే అలా తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ సీక్రెట్ తెలుసుకోవాలనుకుంటే April 1 జరగబోయే మిలియనర్ మైండ్ సెట్ ట్రైనింగ్కి రండి. ఎందుకనంటే ఆ సస్పెన్స్ పోతేనే మనకు డబ్బు వస్తుంది. చాలామందికి ఏంటంటే రావాలా వద్దా మీ మైండ్ పదే బలంగా చెప్తున్న పని చేసేయాలండి. అది రియల్లీ ఫ్యాంటాస్టిక్ అండి. ఎస్, సో కంగ్రాచులేషన్స్ టు కవిత గారు. 19 lakhs మీకు వచ్చిందని చెప్పి షేర్ చేశారు. వెరీ హ్యాపీ. సో మిమ్మల్ని చూసి కూడా చాలా మంది మోటివేట్ అవుతారు, అలానే రావాలని కోరుకుంటూ ఉంటారు. అందులో నేను ఒక డబ్బు వస్తే వస్తుంది మంచిది. డబ్బిచ్చే ఆనందం, డబ్బిచ్చే కళ ఇంక ఏది ఇవ్వదండి. జరగబోయే April 1 మిలియన్ మైండ్ సెట్ ట్రైనింగ్లో రండి తప్పకుండా. అయితే ఈ వీడియోని చెప్పబోయేది ఏంటంటే ద్వైత వేదాంతంలో మోక్షాన్ని ఎలా పొందొచ్చు, ద్వైత వేదాంతం ద్వారా మోక్షాన్ని ఎలా పొందొచ్చు, ధనాకర్షణ అంటే ధనాకర్షణ ఎలా పొందొచ్చు అని చెప్తాం. సో ఇక్కడ చెప్పబోయేది ఏంటంటే ద్వైత వేదాంతం ప్రకారం ఏ మనిషికి బాగా డబ్బు వస్తుందంటే సామరస్యత, అందరితో మంచిగా ఉన్న వాళ్ళకి బాగా డబ్బు వస్తుందండి. డబ్బు రాగానే అంటే మన కళ్ళకి కాలు రాకూడదు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు చాలామంది సెలబ్రిటీస్ చూడండి, వాళ్ళని చూస్తుంటే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అంత డబ్బున్నా కూడా పొగరుండదు, ఏముండదు. సో అలాంటి వాళ్ళని అందరూ మెచ్చుకుంటారు. నెక్స్ట్ ఇంకొంటే సంపద ఆకర్షణ జరగాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిచ్ మైండ్ సెట్ ఉండాలి. రిచ్ మైండ్ సెట్, ఆ మైండ్ సెట్కి ఎలా వెళ్ళాలని చాలా మందికి తెలియదు, అది నేను క్లాసెస్లో చెప్తాను. అయితే ఆధ్యాత్మిక ప్రయాణం కూడా చాలా అవసరం. అప్పుడప్పుడు కొన్ని స్పిరిచువల్ ప్లేసెస్కి వెళ్ళడం వల్ల కూడా మనం చాలా పవర్ఫుల్ అవుతాం. ఇక్కడ ఒకటే ఉంటుందండి, మీరు పవర్ఫుల్ అవ్వాలంటే రెండు పనులు చేయండి. ఒకటి పవర్ఫుల్ ప్లేసెస్కి వెళ్ళండి, లేదా పవర్ఫుల్ పీపుల్తో ఉండండి. పవర్ఫుల్ ప్లేసెస్కైనా వెళ్ళాలి, పవర్ఫుల్ పీపుల్తోనే ఉండాలి. ఆటోమేటిక్ మనం కూడా పవర్ఫుల్ అయిపోతాం. లేదంటే పవర్ఫుల్ క్లాసెస్కైనా అటెండ్ అవ్వాలి. ఎస్, డెఫినెట్గా పవర్ఫుల్ అవుతారు. అబ్సల్యూట్లీ. సో అయితే ఇంకా మనం ముందుకెళ్దాం. ఏంటంటే ఈ ద్వైతం 5 రకాల మోక్షాలు ఉంటాయి. సాలోక్య, సర్జి, సామీప్య, సారూప్య, సాయుధ్య. ఇవన్నీ ఏంటి ఒక్కొక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ థింగ్, సాలోక్య అంటే ఏంటి?
అంటే మనం ధనవంతులు అవ్వాలంటే సంపద వాతావరణంలో నివసించడం అప్పుడప్పుడు. సో మనం ఏం చేయాలంటే మనం ఉండే ప్లేసెస్ ఆర్ పవర్ఫుల్గా పెట్టుకోవడం అనేది చాలా అవసరం. లేదా మన కాంటాక్ట్స్ కొంచెం రిచ్గా పెట్టుకోవాలి. అవన్నీ కూడా ఈ సాలోక్యం అంటే ఏమవుతుందంటే ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా మన కనెక్షన్స్, మన నెట్వర్క్ అండ్ పని స్థలాన్ని మార్చుకోవాలి. దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెట్వర్క్ అండ్ ప్లేస్. ఎస్, అబ్సల్యూట్లీ. అందుకే బిల్ గేట్స్ ఏమన్నారు, యువర్ నెట్వర్క్ ఈజ్ ఈక్వల్ టు యువర్ నెట్వర్త్. మీరు ఎంత పెద్ద నెట్వర్క్ బిల్డ్ చేయాలంటే అంత పెద్ద నెట్వర్క్ అనేది చాలా అవసరం అండి. అందుకే చెప్తున్నాను, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సాలోక్య అనేది చాలా చాలా అవసరం. అండ్ ఇంకొకటి ఏంటంటే సాలోక్యకి ఏంటి అని అంటే మీరు ఏం చేయాలంటే ఆర్థిక లక్ష్యాలతో అంటే ఒక దృష్టి బోర్డు, విజన్ బోర్డు, ఇది ఆల్రెడీ ద్వైత వేదాంతం ఎప్పుడో చెప్పేశారండి. డ్రీమ్ బోర్డ్స్ అనేది పెట్టుకోవాలి. సో చాలా చాలా అవసరం. ఇక్కడ చూడండి, ఈ డ్రీమ్ బోర్డ్స్ మీరు చూడండి, కార్ ఉంది, ఇవన్నీ ఒకప్పుడు అండి, ఒకప్పుడు నేను చూపిస్తున్నాను. డబ్బు ఉంది, ఇలాంటి వెల్త్ గురించి సింబల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇది దాని తర్వాత రెండోది ఇక్కడ మీరు తీసుకుంటే రెండోది సజ్జి అని అంటే సంపద సృష్టించే శక్తిని అభివృద్ధి చేయడం. అంటే ఇక్కడ ఏం చేయాలి, ఒక పెద్ద బౌల్ కొనండి. ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది కదా, ఇక్కడ ఇలాంటి బౌల్లో మీరు కాయిన్స్ వేయండి. నేనేమంటానంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలాంటిది ఒక గాజు బౌల్ పెట్టుకొని, చాలామందికి చూడగానే పగిలిపోతే అని థాట్ వస్తుంది. గాజు ఇంట్లో ఉంటే పగిలిపోద్దేమో అని. అంటే అప్పుడు యూనివర్స్ ఏం చేస్తుంది, ఇంత చిన్నదో నువ్వు మెయింటైన్ చేయలేనప్పుడు పెద్ద పెద్ద ఏం మెయింటైన్ చేస్తావులే అని ఇవ్వడం ఆపేద్ది అనమాట. సో డబ్బుని హ్యాండిల్ చేయడానికి ఎవరైతే భయపడతారో వాళ్ళు కూడా డబ్బు ఇవ్వదండి. చాలా మందికి నేను ఒకటి అడుగుతాను, మీ మంచం కింద ఒక ₹1 కోటి 2 కోట్లు పెట్టుకుని పడుకున్నాను అన్నాను అనుకోండి, దొంగలు వస్తారేమో, రైడ్స్ జరుగుతాయేమో అని ఆలోచించే వాళ్ళు కూడా డబ్బు రాదు. ఇది చాలా చాలా అవసరం. సో ఇంకోటి ఏంటంటే ఈ విధంగా పెట్టుకొని మీరు ఏం చేయాలంటే ఫుల్గా దీన్ని డబ్బు నింపండి. దీన్ని రెగ్యులర్గా చూస్తూ ఉండండి. రెగ్యులర్గా మీకు తెలియకుండానే చాలా డబ్బుని అట్రాక్ట్ చేస్తారు. ఇప్పుడు ₹5 కాయిన్స్, ₹10 కాయిన్స్ గోల్డ్ కలర్లో వస్తున్నాయి. అలాంటివన్నీ జాగ్రత్తగా పెట్టుకోండి. నేనేం చేస్తానంటే ఎప్పుడైనా నాకు ₹5 కాయిన్స్, ₹10 కాయిన్స్ గోల్డ్ కలర్ వచ్చి దాని వెంటనే పక్కన పెడతాను అనమాట. అలాంటివన్నీ మీరు అలాంటి దాంట్లో పెట్టుకోండి. చూడండి రెగ్యులర్గా చూస్తూ మారుబడి చూడండి ఎంత అద్భుతమైన టెక్నిక్ ఫాలో అవుతారో. వాళ్ళు అయ్యే రండి సార్ అంటే సామరస్యత. చూసారా, సామరస్యత ఉంది స్టార్టింగ్ లో. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ప్రతి ఒక్కరిని మంచిగా ఉంటారు. సారు వచ్చారు టీ ఇవ్వమ్మా అనగానే అంటే ఒక మర్యాద. ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఎదురుగా ఒక గ్లాస్ ఉంటుంది, దాని కింద అంత ₹5, ₹10, ₹100 నోట్లు ఉంటాయి. అలా ఎవరు కస్టమర్ లేనప్పుడు దాన్ని చూస్తుంటారు, వాళ్ళు చూస్తుంటారు, ఆటోమేటిక్గా కస్టమర్లు వచ్చేస్తారు అనమాట. ఇలాంటివి టెక్నిక్స్ ఫాలో అవ్వాలండి కంపల్సరీగా. అండ్ ఇంకొక ఏంటి సామీప్య అని అంటే ధనవంతుల సమీపంలో ఉండడం అనేది చాలా అవసరం. పెద్ద పెద్ద ఈవెంట్స్కి వెళ్ళాలి కంపల్సరీ. ఏం వెళ్తాంలే, వాళ్ళు ఎవరు మనల్ని పట్టించుకోరు అని మీరు అనుకోవద్దండి. వెళ్ళండి పెద్ద మీరు ఏమి లేకపోయినా స్టార్ హోటల్కి వెళ్ళి ఖాళీగా కూర్చొని అక్కడ ధనవంతులు ఎలా ధీరుభాయ్ అంబానీ ఫాలో అయిన టెక్నిక్. ధీరుభాయిజం అనే పుస్తకం చదివాను, ధీరుభాయిజం అనే పుస్తకం. ధీరుభాయ్ అంబానీ గారు ఏం చేసేవారంటే ఖాళీగా ఉన్నప్పుడు స్టార్ హోటల్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చొని ఆ రిచ్ పీపుల్ ఎలా ఉంటారు, సూట్లు వేసుకుంటారు, ఓకే మంచి ఎలాంటి షూలు వేసుకుంటారు, ఇలాంటివన్నీ అబ్జర్వేషన్ చేయండి. ఎక్కడికైనా వెళ్తే గుర్తుపెట్టుకుని అబ్జర్వేషన్ అనేది చాలా అవసరం. అబ్జర్వేషన్ వల్ల సబ్ కాన్షియస్ మైండ్ చాలా యాక్టివేట్ అవుతుంది. సో మీరు కూడా అబ్జర్వేషన్ చేస్తాను రిచ్ పీపుల్ అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐ అబ్జర్వ్ రిచ్ పీపుల్. రిచ్ పీపుల్ని ఎలా అబ్జర్వ్ చేయాలి, మోడలింగ్ అంటారు దీన్ని, మోడలింగ్. అలాంటి మోడలింగ్ టెక్నిక్స్ నేను క్లాసెస్లో చెప్తాను అనమాట April 1st. సో అయితే ఇలాంటి ఈ మీటింగ్స్కి వెళ్ళిన ఇక్కడ మీకు ఏంటంటే మీ సెల్ఫ్ ఇమేజ్ పెరుగుతుంది. చాలామందికి బాగా రిచ్ పీపుల్ దగ్గర, సక్సెస్ఫుల్ పీపుల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటుంది. వాళ్ళంతా బాగా రిచ్, వాళ్ళంతా బాగా అది. మనం వెళ్ళి పెద్ద పెద్ద ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్ళామనుకోండి, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి కొంత మనం వాళ్ళంత వాల్యూ కాదులే. చాలామంది మీరు అబ్జర్వ్ చేసిన అతను ఎక్కడ నువ్వెక్కడ అని అంటారు, గుర్తుపెట్టుకుని. అది చాలా రాంగ్. ఎందుకనంటే ప్రపంచంలో ప్రతి మనిషి ఒకరికొకరు అసోసియేషన్ వర్క్. అంటే ఈరోజు ఒక ధనవంతుడు బతకాలంటే అతని చుట్టూ చాలామంది అంటే పూర్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్ పని చేస్తేనే ధనవంతుడు బతకగలరు, లేకపోతే బతకలేదు. సో రెస్పెక్ట్ ఎవ్రీ వన్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి మీటింగ్స్కి వెళ్తే ఏమవుతుందంటే ఇప్పుడు చూడండి అక్కడ అలా ఉన్నాం, ఎవరికైనా అలాంటి టైంలో వెళ్ళి హాయ్ చెప్పాలి. మనకు తెలియని వాళ్ళు కూడా వెళ్ళి హాయ్ చెప్పాలి. మనం ఏం చేసి తప్పేటంటే తెలిసిన వాళ్ళకి వెళ్ళి హాయ్ చెప్తాం. ఎక్కడికైనా మీటింగ్ వెళ్ళి తెలిసిన వాళ్ళ పక్కన వెళ్ళి కూర్చుంటాం, తెలియని పక్కకి వెళ్ళి కొత్తగా అంటే దీన్ని ఏమంటారంటే సోషల్ సిక్నెస్ అంటారు సైకాలజీలో. సోషల్ సిక్నెస్, చాలా మందికి సోషల్ సిక్నెస్ ఉంటుంది. కొత్త వాళ్ళతో వెళ్ళి కలరు, కొత్త వాళ్ళతో వెళ్ళి మాట్లాడలేరు. ఈ సోషల్ సిక్నెస్ ఉండే వాళ్ళు ఏమవుతుందంటే వీళ్ళు జోన్ ఎప్పుడు కంఫర్ట్ జోన్. రీసెంట్గా నేను చెన్నై ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే యువర్ కంఫర్ట్ జోన్ ఈజ్ ఈక్వల్ టు యువర్ మనీ జోన్. సో కంఫర్ట్ జోన్ ఎప్పుడైతే మీరు బ్రేక్ చేస్తారో మనీ జోన్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. మీరు ఒకటే చెప్తున్నాను, మీరు ఎక్స్పెన్సివ్ అవ్వాలంటే ఎక్స్పాన్సివ్ అవ్వాలి.
వెరీ హ్యాపీ టు లిసన్ దిస్ వర్డ్. అంటే నాకు ఆ సోషల్ సిక్నెస్ ఉంది. చూసేవాళ్ళు చాలామంది స్టేజ్ మీద ఉన్నప్పుడు వేరు, అది దిగిన తర్వాత సోషల్ సిక్నెస్ నాకు కూడా ఉంది. హ్యాట్స్ ఆఫ్ టు యు సర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్టెన్స్ అనేది చాలా, అంటే ఇంత ధైర్యంగా చెప్పడం కూడా అది గ్రేట్ ఆర్ట్. చాలా హ్యాపీగా అనిపించింది. డెఫినెట్గా కంఫర్ట్ జోన్ బ్రేక్ చేస్తాను. ఎస్. సో మీరు కూడా కంఫర్ట్ జోన్ ని బ్రేక్ చేస్తారనుకుంటే మీరు కింద కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి, బలంగా అనుకుని టైప్ చేయండి ఎస్, ఇలా చెప్పి టైప్ చేయండి ఎస్ I will break my comfort zone. Yes, I will break my comfort zone. And break చేయండి. ఎందుకంటే thank you so much అన్వర్ సార్. థ్యాంక్ యూ సార్. సోషల్ సిక్నెస్ వదిలేయండి. ఎవరితో నేను ఈజీగా నేను మాట్లాడగలను, ఎవరితో ఈజీగా కలగలను అనుకోండి. ఎవరిని మీకన్నా ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకన్నా ఎవరు ఎక్కువ కాదు, మీకన్నా ఎవరు తక్కువ కాదు. ఎంత పెద్ద రిచ్ పర్సన్ నేను ఒకటే అనుకోండి, ఆ పర్సన్ నేను ఒకటే అని అనుకోవాలండి. అది చాలా చాలా అవసరం. అండ్ ఇంకొకటి ఏంటంటే సారూప్య, ఇంకొకటి ఏంటంటే ధనవంతుల లక్షణాలు ప్రదర్శించడం అనేది చాలా అవసరం. మీరేం చేయాలంటే బాగా రిచ్గా తయారవ్వండి, చాలా రిచ్గా తయారయ్యి రోజు కొంతసేపు అయినా మీరు మీ అర్థంలో చూసుకుని ఐఎమ్ రిచ్ అని బలంగా అనుకోండి. నేను ఒకప్పుడు 12 సంవత్సరాల క్రితం 4,000 రూపాయలు బ్లేజర్ కొనుక్కున్నానండి. బ్లేజర్ కొనుక్కొని రోజు ఐఎమ్ రిచ్ అని అనుకున్నాను అనమాట. పెద్దగా జీవితం ఏం మారలే. తర్వాత ఇంట్లో వీళ్ళు ఫ్రెండ్స్ అందరూ చూసి నవ్వుకున్నారు అనమాట. ఏంట్రా ఏదో కొత్త యాసలు, కొంతమంది ఈ నవ్వుడు కన్నా చూపించండి రా, ఆ సినిమాలు అంటారు కదా, అలా కూడా అన్ని వాళ్ళు ఉంటారు. కానీ ఓడేపునండి, ఫస్ట్ మిమ్మల్ని చూసి నవ్వుతారు, తర్వాత నమ్ముతారు. ఫస్ట్ నవ్వుతారు, తర్వాత మిమ్మల్ని చూసి నమ్ముతారు. ప్రపంచం ఎలా ఉన్నా మీకు మీరు రెడీ అవ్వండి. అందుకని వేకప్ అండ్ టేక్. మార్నింగ్ లాగానే టేకప్ యువర్ డ్రీమ్ అండ్ యాక్షన్లోకి దిగండి. సో ధనవంతుల లక్షణం ప్రదర్శించండి. అండ్ లాస్ట్గా సాయుజ్య అంటే సంపదతో పూర్తిగా ఏకమవడం. దిస్ ఈజ్ కాల్డ్ మెడిటేషన్. ఈ సృష్టిలో అబండెంట్గా అన్నీ దొరుకుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక ఎఫర్మేషన్ ఉంటుందండి, ఆ ఎఫర్మేషన్ని కానీ మనం ప్రాక్టీస్ చేయగలిగితే మెడిటేషన్లో ఫాస్ట్గా అబండెన్స్ కనెక్ట్ అవుతాం. అది మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? April 1st బ్యాచ్లో జరగబోయే బ్యాచ్లో సింపుల్ పవర్ఫుల్ ఎఫర్మేషన్ మీరు ఇస్తాను. ఫాస్ట్గా యూనివర్స్లో ఉన్న అబండెన్స్తో మీరు ఎలా కనెక్ట్ అవ్వచ్చు, విజులేషన్ చేయడానికి రోజు 10 నిమిషాలు. చాలామందికి విజులేషన్లో ఏముంటుందంటే రాదు, సరిగ్గా ఏమి కనిపించదు, ఆ నల్ల కనిపిస్తుంది, ఏం రావదు. విజులేషన్లో కూర్చున్నప్పుడల్లా దా కొట్టేసుకుంటారు అనమాట లోన. అంటే వాళ్ళకి కావాల్సింది రాదు, వద్దు అవే వస్తుంటాయి అనమాట. వాట్ యు రెసిస్ట్ యు పెర్సిస్ట్ అని సైకాలజీలో కాన్సెప్ట్ ఉంటుంది. ఏది వద్దు అనుకుంటాం అదే ఒక్కోసారి వస్తుంటుంది అనమాట. అది సో ఇలాంటివన్నీ కూడా మీరు నిజంగా బ్రేక్ చేయాలనుకుంటే ఇంకా ద్వైత వేదాంతాలు ఇంకా చాలా చాలా మంచిగా ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా April 1st బ్యాచ్లో నేను క్లియర్గా చెప్తున్నాను. విజులేషన్ ఎలా చేయాలి, విజులేషన్ సింపుల్గా పవర్ఫుల్ ఎలా చేయాలి, సో సంపదతో ఎలా మీరు కనెక్ట్ అవ్వాలి ఒకటే చెప్తాను. సంపాదన కోసం కష్టపడితే మీరు ధనవంతులు అవ్వరు, సంపద కోసం కష్టపడితే ధనవంతులు అవుతారు. అది సో ఇలాంటివన్నీ నేను April 1st చెప్పబోతున్నాను. డెఫినెట్గా అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. సార్ థ్యాంక్ యూ. బ్యాచ్ ఎప్పుడు అవకాశం ఉంటుంది, ఈసారి బ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది? ఎస్, ఈసారి బ్యాచ్ జరగబోయేది మిలియనర్ మైండ్ సెట్ ట్రైనింగ్ బ్యాచ్. April 1st నుంచి ఉంటుంది. April 1st 1వ తారీఖున విడుదల. ఇందులో ఈ ట్రైనింగ్లో నేను నేర్పిస్తానంటే మిలియనర్ మైండ్ సెట్ ఫాస్ట్గా ఎలా అవ్వాలి, సంపాదన నుంచి సంపదకి ఎలా అవ్వాలి, మిడిల్ క్లాస్ టు మిలియనర్ ఎలా అవ్వాలి, అప్పుల నుంచి ఆస్తులకు ఎలా క్రియేట్ అవ్వాలి, ఆకర్షణ అనేది జరగాలి అంటే సంఘర్షణ పోవాలి, డౌటీశ్వర్లో ఉన్న నుంచి కోటీశ్వర్ ఎలా అవ్వాలి అనేది సింపుల్గా, అంటే ఇన్నర్ బిలీఫ్స్ ఫాస్ట్గా మార్చుకుంటే ఒకటే చెప్తానండి, ఇఫ్ యూ వాంట్ టు రిసీవ్ యూ బిలీవ్. అది బిలీవ్ అనేది చాలా పవర్ఫుల్. ఆ బిలీవ్ని ఎలా మార్చుకోవాలి, ఇంకా మిమ్మల్ని మీరు జీవితాన్ని ఎలా మార్చుకోవాలి, అన్ని ఏరియాస్, హెల్త్, రిలేషన్షిప్, కెరియర్, మనీ, అన్ని విషయాల్లో మీరు అబండెంట్గా ఎలా బతకాలి, హ్యాపీగా బతకాలి, మళ్ళీ జీవితంలో వెనక్కి వెళ్ళకుండా రివర్స్కి వెళ్ళకుండా అంటే యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలి. అది నేను చెప్తాను. సో April 1st. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. April 1 విడుదల. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మిలీనియర్ మైండ్ సెట్ ట్రైనింగ్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ జరుగుతుంది. నేను కూడా అందులో అటెండ్ అవుతాను ఈ బ్యాచ్కి అయితే డెఫినెట్గా. ఎందుకంటే ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసింది, ఉగాది కూడా వచ్చేసింది. సో డెఫినెట్గా ఎన్ని డేస్ ఉంటుంది సార్? అదే ఇది 2 weeks ఉంటుంది. 2 weeks 15 days నేను అటెండ్ అవుతాను సార్. కంపల్సరీ నేను కూడా ఎన్రోల్ చేసుకుని వస్తాను డెఫినెట్గా. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక మాతో కలిసి ఆ బ్యాచ్లో కనుక మీరు రావాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. April 1st బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.